ఐగుప్తులో ఒక రాజు కొత్తగా వచ్చాడు. అంతకుముందేమో యోసేపు అనబడిన వ్యక్తికి పరిచయం ఉన్న రాజు ఉండేవాడు. అతని పేరు ఫరో. అయితే యోసేపుకు సంబంధించిన ప్రజలు ఇశ్రాయేలీయులు, హెబ్రీయులు అని పిలుస్తూ ఉంటారు. హెబ్రీయులు అనబడిన ఈ ప్రజలకు అనుకూలంగా ఉండే రాజు చనిపోయాడు. ఆ తర్వాత ఈ ప్రజలకు పరిచయం లేని, యోసేపుని గుర్తెరగని ఒక రాజు వచ్చేసాడు. అయితే అక్కడ ప్రార్థనలు చేసుకునే హెబ్రీయులందరినీ కూడా చూసినప్పుడు వారు తన ప్రజల కంటే ఎక్కువగా అయిపోయారు. చాలామంది సంతాన అభివృద్ధి చెందుతూ ఉంది, ఎక్కువ మంది అవుతా ఉన్నారు. అయితే ఆయనకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఆ చెడు ఆలోచన ఏంటంటే, వీళ్ళు మనకు పనిచేసి పెడుతున్నారు, వీళ్ళ బలం ఎక్కువైపోయింది. ఒకవేళ మన పక్కనున్న రాజ్యాల వారు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు వారితో పాటు చేతులు కలిపి మన మీదికి లెగుస్తారేమో, మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, మనకు పని చేసి పెట్టరేమో అని చెప్పి ఆలోచన వచ్చి తన ప్రజలతో అంటున్నాడు, ఈ హెబ్రీలందరినీ కూడా బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి కొంతమంది పనులని మనం నియమించుదాం అని చెప్తే వాళ్ళ రాజ్యంలో ఉన్న అధికారులందరూ కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఈ హెబ్రీలందరినీ కూడా కష్టపెట్టడానికి అధికారులు ఎంతో కష్టపెడుతూ ఉన్నారు. పొలం పనుల్లోనూ, తర్వాత అనేకమైన కట్టడలు కట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా పని చేపిస్తున్నారు. ఇంతవరకు రాజుగారు ఆగిపోతే సరిపోయేది, కానీ సంతాన అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ మంది అయిపోతున్నారని చెప్పి హెబ్రీయుల స్త్రీలకు కాన్పులు చేసే మంత్రసానులు ఇద్దరిని పిలిపించాడు. ఆ ఐగుప్తులో హెబ్రీ స్త్రీలకు కాన్పులు చేసే మంత్రసాల ఇద్దరిని పిలిపించారు. వారి పేరు షిప్రా, పుయా. వీరిద్దరిని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ హెబ్రీ స్త్రీలు పిల్లల్ని కనేటప్పుడు మగపిల్లలు పుడితేనేమో చంపేసేయండి, ఆడపిల్లలు పుడితే మాత్రం బతకనివ్వండి అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు మాకంటే, ఒకవేళ తిరగబడతారేమో అని చెప్పి ఆలోచన చేసి మంత్రసాలను పిలిపించి ఆ మాట చెప్తే, చిత్తం ప్రభువా, అలాగే చేస్తాం నాయన అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. అయితే దేవునికి భయపడి ఆ మంత్రస్థానంలో మగపిల్లల్ని బతకనిచ్చారు. అప్పుడు రాజుగారు వాళ్ళని పిలిచి, మీరు ఎందుకు బతకనిస్తున్నారు? నేను చెప్పాను కదా, మగపిల్లలు పుడితే చంపేసేయమని, ఆడపిల్లలు పుడితే ఉంచమని అని అంటే, వాళ్ళు అంటారు, అయ్యా ఆ ప్రార్థనలు చేసుకునే ఆ స్త్రీలు చాలా బలం కలిగిన వాళ్ళు, మేము వెళ్ళక ముందే కాన్పైపోతుంది వాళ్ళకి, తొందరగా పిల్లలు కనేస్తున్నారు అని చెప్పేశారు. నా ప్రియమైన సహోదరులారా, అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేసింది. వీళ్ళు ఆ విధంగా చెప్పి తప్పించుకొని బయటకు వచ్చేసిన తర్వాత వారి కుటుంబాల్లో చూసుకున్నట్లయితే దేవుడు వారి భక్తిని బట్టి, వారు దేవునికి భయపడిన ఆ భయమును బట్టి దేవుడు వారికి మేలు చేయడం ప్రారంభించాడు. వారి కుటుంబాలని అభివృద్ధి చేశాడు. ఈ మాటలు నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడతాయి. ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇంకా కొన్ని వాక్య భాగాల్లో చూస్తే వారికి మేలు కలుగజేశాడు అని రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజులేమో రాజు ఆ దేశంలో పురుషుల సంఖ్య పెరుగుతుందని మగవారిని పుట్టకుండా చంపివేయమన్నాడు. ఆడోళ్ళు ఉంటే పర్వాలేదు, దాసదాసీలుగా ఉంచుకోవచ్చు అనుకున్నాడు. ఇక్కడ గమనించండి ఒక మాట, ఈ రోజున చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే, ఆడపిల్లలు పుడితేనేమో అబార్షన్ చేపిస్తున్నారు,
ఆడపిల్లని తెలిస్తే, గర్భములో ఉన్న శిశువు ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్నారు, మగపిల్లని తెలిస్తేనేమో ఉంచుకుంటున్నారు. ఇది కూడా చట్టరీత్యా నేరం, దేవుని సముఖములో ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని. గర్భములో ఉన్న బిడ్డని చంపినా కూడా నరహత్యనే, గర్భంలో నుంచి బయటికి వచ్చిన బిడ్డని చంపినా నరహత్యనే. నరహంతకులకు భయంకరమైన శిక్ష దేవుడు వేస్తాడు. ఎందుకనగా కొంతమంది హత్య చేసిన వాళ్ళు దొరుకుతారు అధికారులకు, కొంతమంది దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. గర్భం నుంచి బయటపడిన వారిని చంపితే పట్టుకుంటారు అధికారులు, కానీ గర్భములో ఉన్న శిశువుని చంపితే అధికారులు పట్టుకోరు, కానీ దేవుడు పట్టుకుంటాడు వాళ్ళని. కాబట్టి ఆ విధంగా చేయడం దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని. వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున రాజుగారు ఎన్ని శతప్రయత్నాలు చేసినా దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో కాపాడుకున్నాడు.